హలో, అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు ముఖ్యంగా ఒక 4-5 పద్యాలు వినిపించి దాని యొక్క వివరణ గురించి చెప్తానండి. బలవంతుడనాచేమని పలువరతో నిగ్రహించి పలుకుటమేల, బలవంతమైన సర్పము చలిచీమ చేత జిక్కి చావది సుమతి. అంటే నేను బలవంతుడైనటువంటి గర్వము పనికిరాదు. మనకు వయసు ఉంది కదా, నేను దృఢంగా ఉన్నాను, మరి ఎదటోళ్ళు నాకంటే బక్కగా ఉన్నారు, మరి నేను వాళ్ళని ఏమైనా చేయగలనటువంటి అహంకారం అనేది ఉండకూడదు. బలవంతుడనాచేమని పలువరతో నిగ్రహించి పలుకుటమేల, బలవంతమైన సర్పము చలిచీమ చేత జిక్కి చావది సుమతి. అంటే దీని అర్థం ఏంటంటే, మనం ఎప్పుడు కూడా బలవంతుడైనటువంటి గర్వించకూడదు. మనకు కండలు ఉన్నాయి కదా, బలంగా ఉన్నాయని చెప్పి ఎదట వాళ్ళని లోకు చేసి మాట్లాడకూడదు, వారిని ఇబ్బంది పెట్టకూడదు. అలాగే ఈ బలవంతమైన సర్పము చలి చీమలే కదా ఏం చేస్తాయి అనుకుంటే ఏం చేసింది అండి, ఈ చీమలని ముక్కు దాడి చేసి దాని యొక్క కండను పీకేసి దాన్ని చంపేసింది అనమాట. చూసారా ఏమైపోయిందో, బలవంతమైన సర్పం ఏమైపోయింది చూసారా. ఒక్కసారి చీమలు మొత్తం గుమ్ముగూడి ఆ చీమల్ని ఆ పాముని చంపేసింది అనమాట. ఓకేనా. అందుకని మనం ఇప్పుడు కూడా హ్యాపీగా సంతోషంగా ఉండాలనుకుంటే మనం ఈ యొక్క గర్వం, అహంకారం, బలం అనేది ఉండకూడదు. మనం బలం ఉన్నప్పుడు కూడా మన పని మనం చేసుకుంటూ ముందుకు పోవాలి. అదే ధర్మం, సృష్టి ధర్మం కూడా. అంతేగాని మనం ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, ఎవరి జోలికి మనం వెళ్ళకూడదు. ఓకేనా. ఎవరైనా దెబ్బలాడుకుంటే మనం నీకు ఏమైనా సాయం చేస్తే చెయ్యి, విడదీది, లేకపోతే మనం ముందుకు పోవడమే, అంతే. ఇది మానవ సృష్టిలో ధర్మం. మనం ఒకవేళ అదనమాట. అంతేగాని తప్ప మనం తప్పుడుగా ఆలోచించడం, తప్పుడు మార్గం నడవడం కరెక్ట్ కాదు. ఇది దాని భావం. మరొకటి ఏంటంటే, పుత్రోత్సాహంబు తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనుల, పుత్రుని కనుకోని పొగడగ పుత్రోత్సాహంబు నాడు పొందురా సుమతి. అంటే పుత్రుడు జన్మించినప్పుడే మనకు ఆ తండ్రికి పట్టరాని ఆనందం కలుగుతుంది. కానీ ఇక్కడ దీని భావం ఏంటంటే, మనం పుత్రుడు కానీ పుత్రిక కానీ జన్మించినప్పుడు మనం ఆ ఆనందాన్ని ఎప్పుడు పొందాలంటే, ఆ కుమారుడు పెరిగి పెద్దవాడయ్యి ప్రయోజనం పొందినప్పుడు, మనకు పేరు ప్రఖ్యాత సంబంధించినప్పుడు, ఆ 10 మంది మెచ్చుకున్నప్పుడు మాత్రమే ఆ ఒక పుత్రుని గురించి మనం ఎదటవాళ్ళు పొగిడినప్పుడు మనం ఆనందించాలి అనేటువంటి భావం అన్నమాట. అంటే చాలామంది పిల్లల్ని కంటుంటారు, చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఆ పిల్లలు సరిగ్గా మాట్లాడక వాళ్ళు నానా అవస్థలు పడుతుంటారు. అనేకమైనటువంటి అక్రమాలకు, దౌర్జన్యాలకు మరియు వాళ్ళు తయారవుతుంటారు. అప్పుడు వాళ్ళు ఎంత చెప్పినా సరే మాట వినరన్నమాట. మాట విన్నప్పుడు ఆ తల్లిదండ్రులు పడే బాధ అంత ఇంత కాదు. ఓకే, నేను ఇంత గప్పికంతో కన్నాను, వాళ్ళు సరిగ్గా మాట వినట్లేదు, వాళ్ళ జీవితం ఏ మూలకపోతుందో, నేను ఇంకా ఎన్ని సంవత్సరాలు బతుకుంటాను, నా పిల్లలు ఇప్పుడే నా మాట వినట్లేదు, నేను లేనప్పుడు నా పిల్లలు ఏ పరిస్థితిలో ఉంటారంటే ఆ తల్లి పడే బాధలో ఆ తండ్రి పడే ఆవేదన అంత ఇంత కాదు. అందుకని ఇప్పుడు కూడా ఆ పుత్రోత్సాహంబు తండ్రికి పుట్టిన పుడే కలగదు ఆనందము, అది 10 మంది మెచ్చుకున్నప్పుడే కలుగును ఆ ఒక ఆనందం. అంటే మనం ఇప్పుడు కూడా ఆ పుత్రుడు పుట్టినప్పుడు అంటే మనం ఆ ఆనందం కలగకుండా 10 మంది మెచ్చుకున్నప్పుడు మాత్రం మనం కలిగినప్పుడైతే ఆ ఆనందం మరొక సంతోషంగా హ్యాపీగా ఉంటుంది అన్నమాట. దాని యొక్క భావం. ఓకేనా. మరొక పద్యం ఏంటంటే, వినదాగుణ్యెవ్వరు చెప్పిన వినంతన్ వేగపడక, కనికల్ల నిజము తెలిచిన మనుజుడే పో నీతిపరుడు మహిళ సుమతి. అంటే మనం ఎంతోమంది చెప్తూ ఉంటారు మనకి, ఒరే ఆ పని అది కాదు అబ్బాయి, ఈ పంచి ఎక్కడ ఉండకూడదు, మనం ఈ పెళ్ళిళ్ళు చేయకూడదు అని ఎంతోమంది చెప్తుంటారు. కానీ ఎవరు ఎంతమంది చెప్పినప్పుడు కూడా మనకంటూ ఒక ఆలోచన ఉండాలి, మనకంటూ ఒక జీవితం ఉంది కాబట్టి
నీ కుటుంబం ఉంది కాబట్టి వాళ్ళు సంప్రదించుకొని ఆ పని చేయడానికి ముందుకు వెళ్ళాలి. అందుకని ఒకరు ఒక రకంగా చెప్తారు, ఇంకో రకంగా చెప్తారు, ఇంకో రకంగా చెప్తారు. అంటే దీన్ని మనిషి రకంగా చెప్తారు. కాబట్టి వినదాగుని ఎవ్వరు చెప్పారు అంటే ఎంతమంది చెప్పినట్టు వినాలి, కానీ విన్నంతలో మనం కంగారు పడకూడదు, తొందరపడకూడదు అని దీని భావం అన్నమాట. వినదాగుని ఎవ్వరు చెప్పిన వినినంత వేగపడక కనికల్ల నిజము తెలిసిన మనుజుడే పో నీతిపరుడు మహిళ దీని భావం. ఓకేనా. అలాగే మరొక పద్యం ఏంటంటే, భరత కులంబు ధర్మమును బాండ్యు సత్యము బెంపును గరుణయం గల్జియుండు నానంగనూతి గన్నది యందు సద్గుణోతరులరు నీవు నీ యొక్క నీ దమ్మున్ నీ తనయుల్ యశోధరం దర సపశీలు రీసు చరిత దప్ప నేటికిన్. అంటే భరత వంశాలంతరికి కూడా ఓకేనా, భరత కులంబు ధర్మము అంటే భరత వంశానికి కనుక ఒకే న్యాయం ఒకే ధర్మం అనేటువంటి ఉండాలని చెప్పేసి దీని యొక్క భావము. మరి ఇది పూర్తిగా అవగాహన అయినటువంటి వారికి మాత్రమే దీని యొక్క చక్కని యొక్క ఉదాహరణగా మనకు కనిపిస్తుంది. ఈ పద్యంలోనే దీని యొక్క భావం కూడా కనిపిస్తుంది. మరొకసారి చెప్తాను. భరత కులంబు ధర్మమును బాడియు సత్యము బెంపును గరుణయం గల్జియుండు నానంగను దిగన్నది యందు సద్గుణోతరులరు నీవు నీ యొక్క నీ దమ్మున్ నీ తనల్ యేసు దూరం దర సభశీలు రీసు చరిత్ర తప్పనేటికి అనేటువంటి విధానం మరి ఇక్కడతో అయిపోయింది. మరొక పద్యాలతో వస్తాను. నమస్తే. జై హింద్. సిహెచ్ నాగు, జంగారెడ్డిగూడెం, 9951047264. మరొకసారి చెప్పనా, 9951047264. నమస్తే. జై హింద్.